అరవింద్, మనమనుకున్నట్టుగానే ఆ ముసలి రామయ్యకి నా చెల్లినిచ్చి పెళ్లి చేశాం. మరి రామయ్య మనకు డబ్బులిచ్చాడా? హా చంద్రిక, ఇస్తానని చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బులే ఇచ్చాడు. చాలే, ఆ డబ్బులతో ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకుందాం. అవును నిజమే చంద్రిక, మనకిప్పుడు డబ్బులు ఇవ్వడానికి హరిత కూడా లేదుగా. ఏదైనా మంచి బిజినెస్ ఐడియా ఆలోచించు. నాకు చాలా ఆనందంగా ఉంది అరవింద్. ఇన్ని డబ్బులు సంపాదించాలంటే మన వల్ల కాదు. ఆ ముసలాడికి చెల్లినిచ్చి మంచి పని చేశాం. ఎప్పుడైనా డబ్బు అవసరమైతే అడగొచ్చు. ఇంక మనకి డబ్బులకి కొదవే లేదు అని వాళ్లలో వాళ్ళు అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ముసలుడు రామయ్యతో పెళ్లైన హరిత మాత్రం మెట్టినింటికి అడుగుపెట్టింది. సొంత అక్కనే డబ్బుల కోసం నా జీవితాన్ని మట్టిపాలు చేసింది. దేవుడా, నాకేంటి ఈ పరీక్ష? నా అనేవాళ్లు ఒక్కరు కూడా నాకు లేకుండా చేశావు. నేనేం పాపం చేశానయ్యా? అమ్మా నాన్న లేరని అక్కను బావను అమ్మా నాన్నలుగా భావించడమేనా నేను చేసిన తప్పు? అయ్యో భగవంతుడా, ఇంక నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి అని ఏడుస్తూ మనసులో కొండంత భారం మోస్తూ అలానే కింద పడుకుంటుంది హరిత. ఉదయమైంది. హరిత రోజులాగే లేచి ఆఫీస్కి రెడీ అయ్యింది. అంతలోనే హరితని పెళ్లి చేసుకున్న ముసలోడు, హరిత, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను అని బాక్స్ పట్టుకొని వెళ్లిపోయింది. హరిత ఏంటి ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నేనింత రిచ్, ఇంకా నా భార్య జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? తనెందుకు ఇలా చేస్తుంది అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆఫీస్కి బయలుదేరిన హరిత మాత్రం మధ్యలో తన లైఫ్ గురించి వాళ్ళక్క బావ చేసిన మోసం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే ఆ ఊరివాడైన వినోద్, ఓ నువ్వేనా మా రామయ్యని పెళ్లి చేసుకుంది? అవునులే, అతని దగ్గర డబ్బులున్నాయి, పైగా ముసలోడు. నువ్వేం చేసినా అతను ఏం అనడానే కదా. అసలు మీరెవరు? నాతో మీకేంటి పని? అడ్డు తప్పుకుంటే మంచిది. ముసలోడిని డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నావు, పైగా నీకు కోపం కూడానా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అతని దగ్గర డబ్బులున్నా అహంకారం లేదు. మనసు మంచిది, ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటాడు. దయచేసి అతను మాత్రం మోసం చేయకు. అసలు నా గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు? అతను నన్ను చూడకుండా మోసం చేసి మా అక్క వాళ్ళకి డబ్బులిచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేశాడు. నాదా అతనిదా మోసం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా హరిత ఆఫీస్కి చేరి పనిలో మునిగిపోయినా మనసులో మాత్రం గత జ్ఞాపకాలతో అక్కాబావ మోసంతో నిండిపోయి ఉంటుంది. అప్పుడే హరితకు అరవింద్ నుంచి ఫోన్ వస్తుంది. బావేంటి నాకు కాల్ చేస్తున్నాడు? అది చాలా రోజుల తర్వాత అని కాల్ లిఫ్ట్ చేసింది. హరిత, ఎలా ఉన్నావు? అయినా నువ్విప్పుడు రిచ్ ఫ్యామిలీ కదా, బానే ఉండుంటావులే. సర్లే, అవన్నీ నాకెందుకు. మీ అక్క నిన్ను డబ్బులు అడగమంది. ఎలాగూ నువ్వు రిచ్ కదా. మీరందరూ డబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. నా జీవితం, నా భావాలు మీకెప్పుడు ముఖ్యం కాదు. ఇక మీదట నాకు ఫోన్ చేయకండి. మీరేం చేసినా నాకు కోపం రాలేదు, కాని డబ్బు కోసం ముసలాడికిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోశారు. చూడు, ఈ జన్మలో మీరు నాకు కాల్ చేయకండి అని ఫోన్ కట్ చేసింది. కాని హరిత కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు కూడా నా అక్క డబ్బుల కోసం మాత్రమే బావతో కాల్ చేయించింది. ఇలాంటి అక్క మాత్రం ఎవరికి ఉండకూడదు. దేవుడా, నాకంటూ ఎవరున్నారు? నువ్వు తప్ప. ఇంక నా జీవితం ఎటు వెళ్తుందో ఏమో, అన్నీ నువ్వే చూసుకోవాలి. ఊర్లో అందరికీ నేను చులకనైపోయాను. అందరూ నన్ను డబ్బు కోసం రామయ్యని పెళ్లి చేసుకున్నా అంటున్నారు అని ఏడుస్తూ ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. హరిత జాబ్ చేస్తూ తనకి వచ్చిన జీతం రామయ్యకిచ్చేది. కాని రామయ్యని పట్టించుకునేది కాదు. ఒక రోజున హరిత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చింది. హరిత, వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. బాగా ఆకలిగా ఉంది, ఏదైనా చేసి పెట్టవా? నేను బాగా అలసిపోయాను. అయినా నీకు ఆకలిగా ఉంటే నేనెందుకు వంట చేయాలి? సరే అయితే మన ఊరి పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్దామా? ఎలాగో నువ్వు కూడా తినలేదు కదా, ఇద్దరం కలిసి తినేసొద్దాం. నేను ఆల్రెడీ బయటే తినొచ్చాను. నీకంతగా ఆకలి వేస్తే నువ్వెళ్ళి తిను అని కోపంగా అసహించుకొని వెళ్లిపోయింది. హరిత నాతో ఎందుకు కోపంగా మాట్లాడుతుంది? ఇప్పుడు నేనేం అడిగానని? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్దామా అని అడిగాను. అసలు తను నా గురించి ఏమనుకుంటుందో ఏమో, ఒకసారి తన్నే అడగాలి అని ఆలోచిస్తూ తినకుండా పడుకున్నాడు. కాని హరిత మాత్రం నిద్రపోకుండా బాధలోనే ఉంది. తినకుండా పడుకున్నాడేంటి ముసలోడు? అయినా అతను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? నా జీవితాన్నైతే నాశనం చేశాడు కదా. పైగా డబ్బుల కోసం చేసుకున్నానని మాటలు కూడా అంటూ ముసలోణ్ణి తిడుతూ పడుకుంటుంది హరిత. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున రామయ్య హరిత కోపం గురించి, తను ఎందుకు హరితని పెళ్లి చేసుకున్నాడో
క్లారిటీగా కూర్చోబెట్టుకుని చెప్పాలనుకున్నాడు. హరిత ఆఫీస్ నుంచొచ్చే టైం అయింది. ఇవాళ అన్నీ చెప్పేస్తాను. ఒక అమ్మాయి ఇలా నా వల్ల ఇబ్బంది పడటం నాకేమాత్రం ఇష్టం లేదు అని అటు ఇటు తిరుగుతూ హరిత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలోనే హరిత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చింది. హరిత, ఇలా రా, ఇక్కడ కూర్చో. చెప్పు, ఏంటో? నాకు చాలా పనుంది. నేనేం చేశానని నీకు ఇంత కోపం నా మీద? ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుని నా 80 ఏళ్ల జీవితాన్ని నాశనం చేశావు. మా అక్క మా బావతో చేరి వాళ్ళకి డబ్బులిచ్చి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఇన్ని రోజులు ఇది మనసులో పెట్టుకుని నువ్వు నాతో అలా ఉన్నావా హరిత? అసలు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? ఎందుకు? నీకు వంట చేసి పెట్టడానికి, నీకు సేవలు చేయడానికే కదా. అందుకే కదా నన్ను పెళ్లి చేసుకుంది. నాకున్న ఆస్తికి వంట మనిషిని పెట్టుకోలేనా? లేక ఇంట్లో పని చేయడానికి పని మనుషుల్ని పెట్టుకోలేనా? చెప్పు. అయితే మరి నన్ను పెళ్లి చేసుకున్నది ఎందుకో చెప్పు. హరిత, నీ అక్కా బావ దగ్గర నువ్వు పడిన కష్టాలు నేను ఆ కళ్ళతో చూశాను. వాళ్ళ నుంచి బయటపడేయాలని, నీకు సహాయం చేయడానికి, నీ జీవితాన్ని సంతోషంగా ఉంచాలంటే పెళ్లి చేసుకోవడమే బెస్ట్ అనిపించింది తప్ప నాకు వేరే ఆలోచన లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ నుంచి నిన్ను కాపాడగలను అని అనిపించింది. ఏంటి? నన్ను కాపాడ్డానికే పెళ్లి చేసుకున్నావా? అవును, నువ్వు నా దగ్గరుంటే నీకు నచ్చినట్టు ఉంటావని అనుకున్నాను. కానీ నువ్వు నా మాటలు కూడా వినకుండా నా మీద ఇంత కోపం చూపిస్తావని అనుకోలేదు. ఇప్పటికైనా నన్ను నమ్ము, నాతో మాట్లాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. హరిత మాటలు రాక నిలబడిపోతుంది. అంతేకాదు హరిత, ఇక నుంచి నీకు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరమే లేదు. మన బిజినెస్లన్నీ నీకే అప్పగిస్తున్నాను. నువ్వే చూసుకోవాలి. నువ్వు నాకు కేవలం భార్య మాత్రమే కాదు, నా గార్డియన్ కూడా. గార్డియన్? అవును హరిత, నా జీవితానికి, నా సంపదకి, నా మనసుకి నువ్వే గార్డియన్. రామయ్య మాటలు విన్న హరిత మనసులో ఏదో మార్పొచ్చింది. ఇన్ని రోజులు తాను ముసలోడు అని ద్వేషించిన మనిషి నిజానికి తన కోసం ఎంత పెద్ద త్యాగం చేశాడో అర్థమవుతుంది. కాని తన అక్క చేసిన మోసం జ్ఞాపకం వస్తూనే ఉంది. నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను. మీరు నా కోసం ఇంతగా ఆలోచిస్తారనుకోలేదు. నన్ను క్షమించండి. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. ఇప్పటికీ నీ గురించి నాకు అర్థం కావడం లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి టైం తీసుకో హరిత. నేను ఎప్పటికీ నీకోసం ఇక్కడే ఉంటాను. అలా ఆ రోజు రామయ్య మాటల వల్ల హరితలో కొంచెం కొంచెం మార్పు మొదలైంది. తరువాత హరిత రామయ్య బిజినెస్లు చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది.